నా నిన్నగాక మొన్న పెద్ద వార్త ఒకటి వైరల్ అయిపోయింది. అది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తా ఉంటూ బెదిరింపు కాల్స్. అసలుకి ఇది ఊహించిన సంఘటన. ఇది ఈ సంఘటన మీద నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? అసలు ఎవరన్నా వాడు చేసేది? పవన్ కళ్యాణ్ ఎక్కడ, వాడెక్కడ? సింహం ముందు స్ఫూట్ ఊదినట్టు ఎట్లా ఉంది తెలుసా ఇది? అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ, వాడెవడో బెదిరింపు కాల్ చేస్తే భయపడడం ఎక్కడ? అసలు ఏమైనా అర్థం ఉందా? వాడెవడో బచ్చగాడు ఏదో ఫోన్లో బెదిరించినంత మాత్రాన పులి భయపడుతుందా, సింహం భయపడుతుంది ఇక్కడ? అన్న ఇప్పుడు ఈ కాల్ ని లైట్ తీసుకోవడానికి ఏమీ లేదన్న. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు. ఎందుకంటే ఆయన 100% స్ట్రైక్ రేట్ తో ఆంధ్రప్రదేశ్ ని గెలిపించాడు. పక్కన మహారాష్ట్రలో ఆయన ఎఫెక్ట్ ఉంది. రేపు సెంట్రల్ లో వెళ్ళి సడన్ గా చక్కని తిప్పే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి మనకి. దీన్ని టార్గెట్ చేసుకొని ఈయన ఎట్లా తగ్గించాలో అర్థం కావట్లేదు జనాలకి. అందుకని డైరెక్ట్ పర్సనల్ అటాక్ చేయడానికి దిగుతున్నారు. దీన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ లేదంటే పవన్ కళ్యాణ్ కానీ ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా తిప్పుకోవడానికి ప్రయత్నించాలంటారు? పవన్ కళ్యాణ్ అన్నని ఎంటికే గిట అసలు ఎంటికే గిట పీకలేరు వీళ్ళు. అసలు ఒట్టి కాల్ చేసిన అంతే. పవన్ కళ్యాణ్ అన్న అసలు అక్కడెక్కడనో ఆ రాష్ట్రంలో ఉన్నాడంటే ఇక్కడ బెదిరింపు, ఆయనకి గుండెల్లో బెదిరింపు వస్తుంది. అటువంటిది పవన్ కళ్యాణ్ సాయి ఏంది? నువ్వు ఆయన గురించి మాట్లాడడం ఏంది? వాడెవడో పిచ్చోడు అయ్యండి, ఏదో రాంగ్ నెంబర్ కొట్టినట్టున్నాడు. వాడు సింహం ముందు ఊదడం ఏంది? ఈ మాటలన్నీ నాకు అర్థం కాదు.